హైదరాబాద్ ఎప్పటికప్పటికే స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటే ఏ ఐటమ్స్ వచ్చినా కూడా ఇక్కడ చైనీస్ దొరుకుతుంది, బ్రిటిష్ దొరుకుతుంది, ఇంగ్లీష్ దొరుకుతుంది, తెలుగు దొరుకుతుంది, చెన్నై దొరుకుతుంది, కర్ణాటక దొరుకుతుంది. అన్ని ఐటమ్స్కి ఇక్కడ అంటే హైదరాబాదు మినీ ఇండియా అంటారు, అసలు మినీ వరల్డ్ కూడా అనొచ్చు ఇక్కడ. ఎందుకంటే అన్ని ఐటమ్స్ దొరుకుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా హైదరాబాద్ బిర్యానీ స్పెషల్ అయినప్పుడు కూడా, తందూరి స్పెషల్ అయినప్పుడు కూడా ఎప్పటికప్పుడు హోటల్స్ వస్తూనే ఉన్నాయి, బావార్చులు వస్తూనే ఉన్నాయి. ఇంకా ఏవేవో కొత్తగా మోడల్స్ కూడా. పూర్వకాలంలో అరిటాకులో తింటేనే అన్నం అనేవాళ్ళు, అలాంటి నానుడు కూడా చాలా వస్తున్నాయి. అరిటాకులో విందు అనే కాన్సెప్ట్ తోటి యూత్ మీరు చూస్తూనే ఉన్నారు. యూత్ వాళ్ళు ఒక జాబ్ చేసుకోవాలి, మనం సెటిల్ కావాలనేది కాకుండా కొంతమందికి మరి ఇక్కడ ఫుడ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ నడిపిస్తున్నారు. ప్రస్తుతం మనం ఆర్టీసీ క్లాసులో ఉన్నటువంటి ఓడియన్ మాల్లో అరటాకులో విందు అనే ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమం జరుగుతుంది. శేఖర్, విశాల్ ప్రస్తుతం మాట్లాడుతున్నారు. వారిని అడిగి వారి స్పెషాలిటీ ఎందుకు, నేను వచ్చి ఇక్కడ ఎందుకు తినాలి, వాళ్ళ అరిటాకే మనం ఎందుకు రావాలనే అంశంతో వారితో మాట్లాడిద్దాం. విశాల్ చెప్పండి. ఈ లొకేషన్ వచ్చేసి ఆర్టీసీ ఎక్స్టోర్ దగ్గర ఉందండి. ఇక్కడ ఏది సౌత్ ఇండియన్ కాన్సెప్ట్ వచ్చేసి ఫుడ్ అయితే లేదు. సో మా శేఖర్ గారు ఒక ఐడియాతో ఏమొచ్చారంటే, మనం తినే తిండి అరిటాకు మీద తింటే అదొక ఇండియన్ వైబ్ వస్తుంది. చాలామంది అట్లనే తినేవాళ్ళు. ఇప్పుడు మళ్ళా అది ట్రెడిషన్ రావాలని ప్లాన్ చేశాం. సో ఇక్కడ సౌత్ ఇండియన్లో అన్ని స్పెషాలిటీస్ ఉంటాయి, మల్టీ క్యూసన్. ఎస్పెషల్లీ థాలీలో ఇక్కడ ఫేమస్ అనమాట. థాలీ, కుక్కర్ పులావ్స్, ఇంకా సౌత్ ఇండియన్ స్టార్టర్స్, సౌత్ ఇండియన్ సూప్స్. అంటే ఏమేమి ఇస్తారు? మష్రూమ్ చీజ్ బాల్స్, కోడి పులావ్, ఇట్లా గద్వాల్ పులావ్, చిట్టి ముత్యాల రైస్తో పులావ్స్, అట్లా. వెజ్ నాన్ వెజ్ రెండు అంటారు. వెజ్. సో అంటే చాలామంది కూడా వెజ్ ఉంటేనే, పూర్తి వెజ్ ఉంటేనే పోతాం అంటారు. మరి అలాంటి వాళ్ళు రావాలంటే మీ దగ్గరికి ఆలోచించాలి. మీరు ఎలా ఉంటారు? ఇది ప్రాపర్లీ వెజ్కి నాన్ వెజ్కి సపరేట్ డివైడ్ చేసేసాము. వెజ్ వాళ్ళు రావచ్చు, నాన్ వెజ్ వాళ్ళు రావచ్చు, ఎవరైనా తినచ్చు. దానికి సపరేట్ ప్యూర్ వెజ్ ఉంటుంది, నెయ్యితోటే విత్ గీ, మస్టర్డ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అన్నీ వాడతాము. ఒక వెజ్కు మీ దగ్గర మీరు ఏమేమి సర్వ్ చేసే అవకాశం ఉంది? ఒక వెజ్ అతను మీ దగ్గరకు వస్తుంది. ఎస్పెషల్లీ అప్పుడు అరిటాకులో విందు మీల్స్ ఉంది. ఆ మీల్స్ దాంట్లో మనకు తెలుగు వంటకాలు అన్నీ ఉంటాయి. దాంట్లో ఆల్మోస్ట్ బూరెలు కానీ, బొబ్బట్లు, ఇంకా ఎవ్రీథింగ్ పిండి వంటకాలు. అది మా అరిటాకులో విందు స్పెషల్ థాలీ. అది ఒకసారి టేస్ట్ చేస్తే డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ట్రై చేయండి ఒకసారి. ఏమైనా ఉందా? అంటే లడ్డు, అరిటాకులో విందు లడ్డు ఉంది ఒకటి. ఆ లడ్డు మాత్రం ఒకసారి చూస్తే మేము స్పెషల్గా అది క్రియేట్ చేసాం. మా ఐడియాతోటే క్రియేట్ చేసి. అరిటాకులో విందు అంటే మీ ఐడియా, ఎగ్జాంపుల్ లడ్డు అంటారా? అరిటాకులో విందు స్పెషల్ లడ్డు అనమాట. అది ఫ్యామిలీ ప్యాక్ చేస్తున్నాయి అట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ మీల్ ప్లేటా ఏంది పరిస్థితి? ఫుల్ మీల్స్. ఒకవేళ ఈ బిర్యానీ తీసుకుంటే, బిర్యానీలో సింగిల్ ఉంది, ఫుల్ ఉంది. ఫుల్ అంటే ఒక 4 మెంబర్స్ తినొచ్చు, 2 మెంబర్స్ ఫుల్గా తినొచ్చు. జంబో ప్యాక్లు అలాంటివి అవి కూడా ఉన్నాయి. జంబో ప్యాక్, ఫ్యామిలీ ప్యాక్, ఫుల్ మీల్స్, ఫుల్ టేక్ అవేనా? టేక్ అవే కూడా.
స్విగ్గీ జొమాటో చిన్న ఫంక్షన్స్కు మీకు ఆర్డర్ చేస్తే డెఫినెట్గా పంపించే అవకాశం. అట్ ఏ టైం ఎంతమందికి మీరు ఇక్కడ సర్వ్ చేసే అవకాశం? 95 10 8 ఇక్కడ 100కు ఆర్డర్ ఇచ్చిన ఎన్ని నిమిషాలు? ఆర్డర్ ఇచ్చిన 10 మినిట్స్ లోపు. నేను ఒకటే మాట అడుగుతా, స్పెషల్గా మీకు ఈ యొక్క ఫీల్డ్లో అనుభవం ఏముంది? నాకు 12 ఇయర్స్ అనుభవం ఉంది దీంట్లో. చెప్పుగానా లేకపోతే ఎట్లా మేనేజ్మెంట్? షెఫ్గా చేశాను. షెఫ్గా మీ చెయ్యి తిరిగిందంటారు. తిరిగిందంటారు 100%. మీకు స్పెషల్ ఏం చేసేవాళ్ళు? సౌత్ ఇండియన్, అది కూడా స్పెషల్. సౌత్ ఇండియన్ ఆల్. ఇప్పుడు హోటల్స్ అనగానే రుచి ఓకే, ఎక్కువ ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడో ఉంటాయి ఫ్రిడ్జ్లో పెడతారు అనేది ఒకటి ఉంటుంది చూసారా, దాని గురించి మీరేం చెప్తారు? స్పెషల్ ఎప్పటిదప్పుడే మేము అట్లా స్టోర్ అయితే చేయం, మ్యాక్సిమము చూస్తాము. మనకు రేపు ఎంత కావాలనో అంతే తెచ్చుకుంటాం అనమాట. మనకి ఇవాళ నైటే ప్లాన్ చేసుకొని మిజా మొత్తం నైటే ప్లాన్ చేసుకొని పెట్టేసుకుంటాం అంతే. స్టోరే వెజిటేబుల్ అనగానే మనకు హైదరాబాద్కి వస్తానికే ఒక ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అలాగే మీరు డైరెక్ట్ రైతుల నుంచి తీసుకుంటారా, మీరు ఎలా చేసుకునే అవకాశం? లేదు, ఈ బోయినపల్లి మార్కెట్ ఉంది కదా, దాని నుంచి డైరెక్ట్ వెండర్ని కన్సల్ట్ అయ్యి డైరెక్ట్ నైటే ఆర్డర్ పెట్టేస్తాం, పొద్దునకల్లా వస్తుంది. ఇంకా ప్రిపరేషన్ చేస్తాం దాంతో అంతే. పొద్దున్నే ప్రిపరేషన్ చేస్తాం ఫ్రెష్గా. మార్నింగ్ ఏ టైంలో రెడీ ఉంటుంది? మార్నింగ్ 11 to 11, మార్నింగ్ ఈవినింగ్ 11 అంతే. జనరల్గా ఈ ఏరియా మాసు క్లాసు ఉంది, మీ టార్గెట్ అంటే మధ్యతరగతి వాళ్ళు కూడా ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ పరిశ్రమలు కూడా ఉన్నాయి. సో టార్గెట్ ఎట్లా, ఎవరి మీద ఉంది మీ టార్గెట్? అందరూ ఇప్పుడు స్టూడెంట్స్ రావచ్చు. స్టూడెంట్స్కి ఒక ఐడి కార్డ్ చూపిస్తే ఒక 10% డిస్కౌంట్ ఇస్తాము, 100% ఇస్తాము. ఇంకా ఎవరైనా బర్త్డే ఇట్లా ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు ఒక 20% డిస్కౌంట్ ఇస్తాము టుడే. అట్లా స్టూడెంట్స్ కానీ ప్లస్ ఇక్కడ ఎవరైనా ఈరోజు ఓపెనింగ్ కనుక ఓపెనింగ్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? అప్ టు 2 రోజులు కానీ 3 రోజులు కానీ గణతంత్ర దినోత్సవం కూడా ఉన్నాయి చూడండి. 190 మీల్స్ ఇస్తాము ఇప్పుడు. 199 మీల్స్ ఒకటి, ఇంకా బిర్యానీ కూడా 150 ఇయర్లో. స్టూడెంట్స్ అన్నారు, మీరే అన్నారు కనుక ఒకవేళ స్టూడెంట్స్ ఫర్ మంత్లీ ప్యాకేజీలు ఏమైనా ఇలాంటి ప్లాన్ ఉందా? మంత్లీ మొత్తం తినాలి ఇంక ఇప్పుడు ఏం అనుకోలేదు. అది కూడా ప్లాన్ చేసి. థియేటర్స్ కూడా ఉన్నాయి కనుక ఎక్కువ మంది అట్ ఏ టైం. థియేటర్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళు వస్తారు సినిమాలు చూడడానికి. వాళ్ళు ఏదైనా తినాలనుకుంటే ఇడికి వచ్చి తినొచ్చు. ఏం చెప్తారు మరి ప్రజలకు, ఏం చెప్తారు? ప్రతిసారి హైదరాబాదీ బిర్యానీ ఎటు పడితే అటు తినడం కన్నా ఒక్కసారి అరిటాకులో తింటే బెస్ట్ అనిపిస్తుంది. సో మీరు అరిటాక్ అన్నారు ఓకే, కానీ కెమికల్ వాడతారు, కెమికల్ తింటే బాగదు కానీ నిపుణులు చెప్తుంటారు. ఎప్పుడైనా అన్నం గురించి చెప్పాలన్నా కూడా ఇదేస్తారు అదేస్తారు అని అంటారు కదా, దాని విషయంలో దాంట్లో ఏం లేదు. మొత్తం ప్రాపర్లీ మేము ఈ సాల్ట్, టేస్టింగ్ సాల్ట్ కానీ ఇవన్నీ కెమికల్స్ ఏం వాడం మేము. అంతా న్యాచురల్ ఆర్గానిక్ అని వాడిస్తాం అంత ఏదన్నా. జనరల్ నేను చెప్తా, ఇది బిజినెస్ మైండ్ తోటైనా ప్రజలకు సేవ చేయాలని అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఇంకా క్వాలిటీ ఫుడ్ ఇస్తాం, అది రేటు కొంచెం తక్కువైనా మాకు ప్రాఫిట్ ఏం చూసుకోము, మనకు వచ్చిందే చాలనుకుంటాం అంతే. ప్రాఫిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు మేము స్టార్టింగ్. ఫ్రాంచైజా మీ ఓనర్? ఓనర్. అది ఈ ఏరియాని ఎందుకు అనుకున్నారు మీరు? సనత్ నగర్, మీరు వచ్చేసి హైదరాబాద్ అంట. అంటే నేను ఇక్కడే ఉండే ఇంతకుముందు సికింద్రాబాద్లో పద్మారావు నగర్లో. ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ అయిపోయాను. మామూలుగా ఇక్కడ రెస్టారెంట్స్, సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ లేవు కదా ఇటు సైడు. అట్లా కొంచెం ఒక ప్లాన్ చేద్దామని మాల్ అట్లా చూసాము ఒకసారి. అట్లా ఏ వస్తువైనా సరే మార్కెట్లోకి వెళ్ళాలి. మీరు పెట్టినటువంటి ఈ యొక్క హోటల్ కూడా మార్కెట్కి వెళ్తే ప్రజలు వస్తేనే నడుస్తుంది. ఆ విషయంలో మీరు ఎట్లా ఉంటారు? రావాలి వాళ్ళు ఒకసారి వచ్చి టేస్ట్ చేస్తే ఆటోమేటిక్ వాళ్ళే వస్తారు. ఇక మనం పిలిచే అవసరం లేదు, ఫుడ్ టేస్ట్ చేసి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్.